సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం మడమానూరు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తదనంతరం మాట్లాడుతూ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏర్పడి నేటికి 76 సంవత్సరాలు భారతదేశంలో తలెత్తుకునేలా భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది. దాన్ని అనుసరించి 76 సంవత్సరాలుగా దేశ పరిపాలన కొనసాగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం మడమనూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల ఆక్రమణకి గురై ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు, గ్రామ పంచాయతీ ఆస్తులు అన్యాక్రాంతం ఆక్రమణకు గురై ఉన్నాయి. ఏది కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమాలకు గురైన స్థలాన్ని తిరిగి కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, కంటె లక్ష్మి, కంటె సుధాకర్, సందూరి శ్రీహరి, స్థానికులు గండు ఆనంద్, మల్లి శివప్రసాద్, సురేంద్ర, సుధీర్, సుబ్బయ్య, మన్వర్, మస్తాన్, వాసు, శ్రీను, యశ్వంత్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం అమలయ్యి ఇప్పటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఎంతోమంది త్యాగమూర్తులు మనకి స్వతంత్రాన్ని తీసుకురావడం, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించడం, ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. భారతదేశంలో పుట్టడం విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే వైసీపీ పాలనలో 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్థలాలు కావచ్చు, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలు ఎక్కడ ఆక్రమణలు జరుగున్నా సరే వాటన్నిటిని కూడా వెలుగుతీసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అంకణం కూడా కాపాడుకుంటాం కూటమి ప్రభుత్వంలో. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం మడమనూరు పంచాయతీ పరిధిలో ఎలిమెంటరీ స్కూల్ 73 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నారంటే, ప్రైవేటు పాఠశాలలో 7300 స్ట్రెంత్ అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 73 మంది పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్తున్నారు 120 మంది పిల్లల దాకా స్ట్రెంత్ను మేము నిలబెట్టగలము. కాకపోతే స్కూల్ అంతా బాగుంది, చుట్టూ ప్రహరీ లేదు, ఆక్రమణకు జరిగింది. ఇది త్వరలోనే ఆదర్శ పాఠశాలగా అయ్యింది. ఆదర్శ పాఠశాల అయిన తర్వాత దానిని మనం పూర్తిగా ఎంత స్థలం ఉంది, దానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయాలా, పిల్లలను కాపాడాలా, స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీ కాపాడాలా. ఆ స్కూల్లో ఈ క్లాసులో చూస్తే 5th క్లాస్ కూర్చునే దాంట్లో ఫ్యాన్ రెక్కలు ఇరిసేసి ఉన్నారు. అభద్రత కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా నీళ్లు కూడా ఇబ్బంది, పిల్లలు బాత్రూమ్ పైన తాగనాటికి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. గత 5 ఏళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఎక్కడా కూడా అభివృద్ధి చెందకపోగా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్థలాలు కావచ్చు, అనేక విధాలుగా ఆక్రమణలకు గురై బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఏకమైన ప్రజలను కూడా కలుపుకుంటూ ప్రజా సమస్యలు గ్రామాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాం. రెండోది, ఇదే ఆదర్శ పాఠశాల అయినటువంటి మడమనూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలకి చుట్టూ కూడా ఆక్రమణకు కొంతవరకు గురై ఉంది. మేము ఒకటే తెలియజేశాం, మండల ఎంఆర్ఓకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాం. గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడి ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని యథావిధిగా ఈ స్కూల్ ప్రాంగణంలోకి రావాలి, చుట్టూ ప్రహరీ నిర్మాణం జరిపిస్తాం. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా మాకు స్థలం లేదు కాబట్టి మేము ఉన్నామనంటే ప్రభుత్వ పరంగా ఎక్కడైనా సరే వాళ్ళకి స్థలాన్ని కేటాయించే విధంగా కూడా స్కూల్కి చేసినటువంటి ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకు కూడా మంచి మాటలు అందించారు. నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత
చాలా మార్పులు జరిగాయి. అయితే ఇంకా కొన్ని మార్పులు రావాల్సింది. పిల్లలు కూడా క్రమశిక్షణగా, నేను కూడా చాలా సంతోషం. ఎందుకంటే మనుగోలు మండలంలోకి ఈ స్కూలే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్. ఈ స్ట్రెంత్ కాపాడుకోవడానికి మా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఇంకా 3 ఏళ్ళు అయిపోవచ్చింది. నెలల్లోనే మేము ఇంకా సర్వసాధారణంగా మేము చెప్తాము. ఈ పిల్లలు చాలా తెలివిగల పిల్లలు, మండలం పిల్లలు. మనం ఎంత చెప్తే అంత గ్రాస్పింగ్ పవర్ ఉంది. కాకపోతే ఇంకా మా స్కూల్ డెవలప్మెంట్ జరిగితే ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 100 దాటేసింది. కరోనా టైంలో 130 స్ట్రెంత్. కానీ కొన్ని పరిస్థితులు, స్కూల్ పరిస్థితుల రీత్యా తగ్గిపోయారు.